హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఇవాళ మనం ఇన్స్టంట్ మోదక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మనం చేసుకునే మోదక్ వచ్చేసి మిల్క్ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మరి ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని కాచుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా తీసుకొని మనము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని కాజు అలాగే కొన్ని బాదం వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా పలుకు మీద ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మిల్క్ పౌడర్ వచ్చేసి ఒక కప్పు దాకా తీసుకోవాలి. గ్రామ్లో వచ్చేసి 150 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి కాచి చల్లార్చిన పాలు గోరువెచ్చగా ఉండాలి, ఒక కప్పు దాకా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు దాకా మిల్క్ పౌడర్ తీసుకున్నాం కదా, అది వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు మనం స్పాచులా తోటి మంచిగా కలిపేసుకుందాము. ఉంటలేమీ లేకుండా ఇలా స్పాచులా తోటి బాగా కలుపుకున్న తర్వాతనే స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పై పెట్టిన తర్వాత ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకొని మాడకుండా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడడానికి మనకు 3-4 నిమిషాల టైం అంటూ పడుతుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఈలోగా ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరకు అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా అవ్వాలన్నమాట. ఇలా అయిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి. ప్యాన్ కంటుకోకుండా సైడ్ల నుంచి తీసుకుంటూ మంచిగా ఇలా కలుపుకోవాలి. ఫ్లేమ్ అయితే పెంచొద్దు, మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా షుగర్ వేసుకోండి. షుగర్ వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ షుగర్ వేసాం కాబట్టి కొంచెం పలచబడుతుంది. మళ్ళీ కలుపుకుంటూ ఉంటే దగ్గరికి అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈలోగా మనకి ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఇలా అవ్వాలి. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాము. ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకొని ఈ ఫుడ్ కలర్ అంతా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇది మనకి ఇంకొంచెం గట్టిపడాలి. ఇలా కలుపుకుంటూ ఉందాము. ఇక్కడ చూడండి, మనకు ఇలా పాన్ నుంచి సపరేట్ అవ్వాలి. అప్పుడు ఇందులోకి దించే ముందు కొబ్బరి పొడి వచ్చేసి ఒక పావు కప్పు దాకా తీసుకున్నాను. డెసికేటెడ్ కోకోనట్ పౌడరు. మీరు కావాలంటే నార్మల్ కొబ్బరి కుడకలు ఉంటాయి కదా, వాటిని కూడా తురుముకొని తీసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరి కూడా తురుముకొని వేసుకోవచ్చు. ఏదైనా సరే ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా కొబ్బరి వేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత దించే ముందు మళ్ళీ ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ నెయ్యి అంతా కలిసేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలండి. మరీ గట్టిగా ఉండవలసిన అవసరం లేదు. చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడిపోతుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదంతా కూడా మనం ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత కొంచెం చల్లార్చుకోవాలన్నమాట. కొంచెం ఇలా ప్లేట్లో వేసుకొని వెడల్పుగా ఇలా అంటే త్వరగా చల్లారిపోతుంది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెము నెయ్యి అప్లై చేసుకొని చేతికి అంటుకోకుండా ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనకు మోదకు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా మౌల్డ్ తీసుకొని దీనికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుందాం. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇక్కడ పిస్తా పలుకులు వేసుకుందాము. పిస్తా పలుకులను బాగా సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం రోజ్ పెటల్స్ కూడా వేసుకుందాం. చూడడానికి లుక్ అనేది బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల.
ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మోదక్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫిల్ చేయొద్దు, ఇలా పెట్టుకోవాలి. ఇటు సైడ్ నుంచి కూడా ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్నది తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, చూసారు కదా, మనకు మోదక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా, చెయ్యి పెట్టి తీస్తే కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇలా తీసుకోండి. చూసారు కదండి, చక్కగా వచ్చింది చూడండి. మనం రోజ్ పెటల్స్ పిస్తా వేసినందుకు లుక్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే మోదకు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ నవరాత్రులకు మీరు ప్రిపేర్ చేసి వినాయకునికి నైవేద్యంగా సమర్పించండి. మరి వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్